అన్ని రోజులు ఒకెత్తైతే వీకెండ్ మరోకెత్తనే చెప్పాలి. ముఖ్యంగా వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని మాట్లాడి ఆ తర్వాత డైరెక్ట్ గా సుమన్ శెట్టి దగ్గరికి వచ్చి, సుమన్ శెట్టి ఏది ఏమైనా నీ ఆట రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ భలే గెలిపోతున్నావంటూ సుమన్ ని ఆకాశానికి ఎత్తేశాడనే చెప్పాలి వీకెండ్ వచ్చిన నాగార్జున. ముఖ్యంగా సుమన్ శెట్టి, నీకు బిగ్ బాస్ ఏదైతే బీబీ రాజ్యంలో భాగంగా నీకిచ్చిన ప్రజానాయకుడు అనే క్యారెక్టర్ కి 100కి 100% న్యాయం చేశావు. ముఖ్యంగా నువ్వు ఇమాన్యుయల్ భరణి మీరు ముగ్గురు చేసిన కామెడీ అంతా ఇంత కాదు అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున మంచిగా మాట్లాడారు సుమన్ శెట్టితో. సుమన్ శెట్టి, మరి నీ పెర్ఫార్మెన్స్ ఈ వారం ఎలా ఉందనేది మన ఆడియన్స్ ని అడిగి తెలుసుకుందామంటే ఎస్ సార్ అంటే ఆడియన్స్ అందరూ కూడా విజిల్స్ మీద విజిల్స్ వేయడంతో చూసావు కదా, మరి నీ పెర్ఫార్మెన్స్ కి వాళ్ళు కూడా ఫిదా అయిపోయారు. ఏమైనా సరే వండర్ఫుల్ జాబ్ సుమన్ శెట్టి అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా నాకు ఎక్కడ నచ్చింది అంటే నువ్వు ఇమాన్యుయల్ మీరిద్దరూ కూడా ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్ లో కొట్టుకున్నారు చూడు, నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అబ్బబ్బా ఏం నవ్వించారయ్యా ఈ వారం మమ్మల్ని అందరినీ కూడా. సూపర్ సుమన్ శెట్టి, ఇలానే నీ గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళు అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున తెలియచేస్తారు సుమన్ కే. ఇక ఇందులో భాగంగానే సుమన్, నువ్వు సంచలగ్గా నీకేదైతే అన్ఫేర్ జరిగిందో అది నువ్వు ఫీల్ అవుతున్నావా అంటే ఎస్ సార్ నేనే మాట్లాడదాం అనుకున్నాను. నాకు ఏమనిపించింది అంటే పవన్ కళ్యాణ్ కొంచెం అన్ఫేర్ నిర్ణయం తీసుకున్నాడేమో అనిపించింది. ముఖ్యంగా తను ఏదైతే టాస్క్ మొదలు పెట్టినప్పుడు మాకు ఎలాంటి రూల్స్ చెప్పలేదు, కానీ టాస్క్ అయిపోయిన తర్వాత మాత్రమే టవర్ అనేది నిటారుగా ఉండాలి కాబట్టి నేను సంజనా గారికి ఇవ్వాలనుకుంటున్నాను అనడం అది చాలా తప్పు. సో ముందుగా ఆవిడకన్నా ముందు నేనే ఆ బాక్స్ పెట్టినప్పుడు సో మేమిద్దరం సమానంగానే పెట్టాం, కానీ ముందు ఆ బాక్స్ ఎవరు పెట్టారనేది చూసుకొని నాకు ఇచ్చుంటే బాగుండేది సార్. తనుజ కూడా తన కోసం స్టాండ్ తీసుకుంటే తనుజను కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, తొక్కలో స్టేట్మెంట్లు పాస్ చేయొద్దంటూ అన్నాడు. సో అందుకే నాకు అక్కడ ఆర్గ్యుమెంట్ చేయాలని కూడా అనిపించలేదు. ఎందుకంటే నేంటనేది నేను ఎలా ఆడుతున్నాను అనేది జనాలు చూస్తారు కదా సార్ అంటే ఎస్ సుమన్, నువ్వు ఎలా ఆడుతున్నావు ఏంటి అనేది జనాలు చూస్తున్నారు. నీ గేమ్ 100% అందరికీ నచ్చుతుంది. ఇలానే నీ గేమ్ను ఇంకొంచెం టాస్క్ లో ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే నువ్వు ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటావు. ఏది ఏమైనా సరే ఈ వారం నువ్వు సూపర్, ఒక రాజులాగా మమ్మల్ని మెస్మరైజ్ చేసావంటూ మొత్తానికి ఏదైతే బిగ్ బాస్ అక్కడ పెట్టిన కిరీటాన్ని అయితే గనక సుమన్ శెట్టికి పెట్టించారు వీకెండ్ వచ్చిన నాగార్జున. మరి మీరేమంటారు? వీకెండ్ వచ్చిన నాగార్జున సుమన్ శెట్టి మీద చేసిన వ్యాఖ్యలు కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.